నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా అమ్మాయిలకి పెయిన్ టాలరేట్ చేసేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఎలాంటి పెయిన్ వచ్చినా కూడా చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. మేజర్గా ఇంట్లో ఆడవాళ్ళైతే ఎంత పని చేసినా ఎలాంటి పెయిన్స్ వచ్చినా కూడా చాలా లైట్ తీసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అందులోనే మోకాల నొప్పులు. ఇంట్లో ఇంత పని చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా, షోల్డర్ పెయిన్ వస్తున్నా, మోకాల నొప్పులు వస్తున్నా, ఏవో ఒక చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, టాపికల్స్ రాసుకోవడం తగ్గిపోతుందిలే అని నెమ్మదిగా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తుంటారు. అదే రాను నడవడానికి కూడా చేతకాని వరకు వచ్చేస్తూ ఉంటుంది. సో జనరల్గా అమ్మాయిలు అంటే మేల్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఉమెన్లోనే ఎందుకు ఎక్కువగా మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి? ఎప్పుడో మెనోపాజ్లో రావాల్సినటువంటి మోకాల నొప్పులు ఎందుకు ఇటీవల కాలంలో 35 to 40 ఇయర్స్లోనే వచ్చేస్తున్నాయి? దీనికి కారణాలు ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? అండ్ మోర్ ఓవర్ ఇంత చిన్న ఏజ్లో సర్జరీ వరకు వెళ్ళలేం కాబట్టి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మనకి ఏవి అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ సుధీర్ ధరా గారు. హలో సార్. హాయ్ అండి. యా, అమ్మాయిల గురించి మొత్తం నేనే చెప్పేశాను ఫస్ట్. ఎస్, మంచి టాపిక్. యా సార్, యాక్చువల్లీ అందరికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటే యా ఆడవాళ్ళలో మెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్ మనం ఎక్కువగా చూస్తాం కదా, ఎందుకు ఇంత ఎర్లీ స్టేజ్లోనే ఆడవాళ్ళకి ఇప్పుడు మోకాల నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి? ఈ 35-40 ఇయర్స్కి ఎందుకు అరుగుదల అనేది స్టార్ట్ అయిపోతుంది? ఇదంతా కూడాను ఒకటే సింపుల్ రీజన్. మనం మన పిల్లల్ని, ఆడపిల్లల్ని రాంగ్ రూట్లో పంపిస్తున్నాం. అంటే ఎలా? అనవసరంగా ఇంటి పనులు ఎక్కువ చూపిస్తాం. ఉద్యోగం చేస్తున్న ప్రతి అమ్మాయి కూడాను ఇంట్లో పని చేయాలని మన పిల్లలకి చెప్పే ఒక బ్యాడ్ సంకేతము ఆ ట్రైనింగ్ వల్లనే జరుగుతుంది. ఎన్ని ఊర్లు ఎగినా కూడా ఇంటి పని అయితే చేయాలి. ఇంటి పని చెయ్యకూడదు అంటే లేడీ ఒక్కతే చేయకూడదు, అందరూ చేయాలి ఇంటి పని. ఇప్పుడు మీరు అన్నదానికి సైంటిఫిక్ రీజన్ ఇస్తున్నాను నేను. ఎందుకు లేడీస్కి మగవాళ్ళకంటే ముందే వస్తాయి మోకాలు నొప్పులు కానీ స్పైన్ పెయిన్ కానీ? ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు, వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. తప్పకుండా మేమే పనులు చేయాలి, మేము తప్ప వేరే వాళ్ళు చెయ్యరు, మనం మగపిల్లలకి పని చెప్పకూడదు, ఇంట్లో పని మగపిల్లలు చేయకూడదు, అమ్మాయిలే చేయాలి, పెళ్ళి అయినా చేయాలి, పెళ్ళి వాకన చేయాలి, ఉద్యోగం ఉన్నా చేయాలి, ఉద్యోగం లేకపోయినా కూడాను ఇంటికి వచ్చి పని చేయాలా, వంట వండాలా, అందరికీ వడ్డించాలా, అందరు తినిన తర్వాత అన్ని గిన్నెలు ఎత్తేయాలా, రాత్రి పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేయాలి. ఉద్యోగం అయితే అందరికీ టిఫిన్లు క్యారియర్లు కట్టి ఆమె క్యారియర్ కట్టుకొని పరిగెత్తుకొని బస్సు ట్రైను ఎక్కి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వండి మళ్ళీ 11-12 ఇంత పనికి మీ మోకాళ్ళు కానీ మీ బాడీలో ఏ పార్ట్ కూడాను టాలరేట్ చేయదు. దానివల్లనే అరుగుతున్నాయి. ఈరోజు నేను పచ్చి నిజం ఒకటి చెప్తాను, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇంత డబ్బులు సంపాదిస్తున్నాయంటే ఈ ఒక్క బ్యాడ్ ట్రైనింగ్ వల్ల మట్టుకే. ఇదే కానీ ఫీమేల్స్ పెళ్ళైన తర్వాత ఇంట్లో అందరూ పని చేయాలి, హస్బెండు పని చేయాలా, నేను పని చేయాలా, పిల్లలు కూడా పని చేయాలని అందరూ కానీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఆ పనిని 90% ఆఫ్ ద హాస్పిటల్స్లో 50% ఆఫ్ ద ఇన్కమ్స్ పడిపోతాయి. వెస్ట్రన్ కంట్రీస్లోని లేడీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియన్ లేడీస్లోనే ఈ సమస్య ఎక్కువగా మనం చూస్తాం. ఇండియాలోనే ఉంటుంది. ఇండియన్ కల్చర్ అలా ఉంది కదా. ఇప్పుడు మీకు పాప ఉందనుకో, మీ పాపని ఎప్పటి నుంచి ట్రైన్ చేస్తారు? ఏమని తెలుసా? పెళ్ళైన తర్వాత మొగుడిని బాగా చూసుకోవాలి, అత్తమామలు వస్తే బాగా చూసుకోవాలి, ఇల్లంతా నువ్వే బాగా పెట్టుకోవాలి. అంటే ఆ పిల్ల పాపం బీటెక్ చదివి ఉంటుంది, తర్వాత ఉద్యోగం చేస్తుంటుంది. కానీ ఈ మైండ్ సెట్ అయితే ఏదైతే అది ఇప్పటికి కూడా 2026 కూడాను మనము పిల్లల్లో, ఆడపిల్లల్లో అలా చేయడం వల్ల ఎంత ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి 35 ఏళ్లలోనూ మోకాళ్ళు అరిగిపోవడం, ప్రతి ఒక్కరికి 35-40లోనే నడుము నొప్పి రావడం, దానికి ఆపరేషన్లు, ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్. అసలు ఈ అవేర్నెస్ కానీ వస్తే నిజంగానే ఆడవాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి 60 ఏళ్ళు వచ్చే వరకు నేను రాసిస్తా కావాల్సింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదే. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే విమెన్ హెల్తీగా ఉండాలి, వేరే వాళ్ళ మీద కక్షలు సాధించడం కాదు. మీరు హెల్తీగా ఉండాలి. మీరు హెల్తీగా ఉండాలంటే మీరు ఇంటి పనులని అందరితో షేర్ చేసుకోవాలి, మీరు ఒక్కరే చేయకూడదు. ఇదే ఒక్కటే సైంటిఫిక్ రీజన్ ఎందుకు ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, షోల్డర్లో ప్రాబ్లం కానీ, స్పైన్లో ప్రాబ్లం కానీ లేడీస్లోనే ఎందుకు ముందే వస్తాయంటే ఇదే కారణం. విమెన్ హెల్దీగా ఉంటే కుటుంబం అంతా హెల్దీగా ఉంటుందని చెప్తారు, కానీ ఉమెన్కి మాత్రం ఎవరు హెల్దీగా ఉండాలి, పని చేయాలి, పని చేస్తూ హెల్దీగా ఉండాలి. ఇంకా ఘోరమైన విషయం ఇంకోటి ఏంటి తెలుసా?
పని చేస్తేనే కదా మనకు ఒళ్ళు తగ్గుతుంది అని చెప్పి పని చేపిస్తుంటారు. ఒక పక్క ఆమె ఏమో మోకాలు నొప్పితో కుయ్యో మొర్రో అంటుంటే ఆమెకి ఇంకా బాగా పని చేయి నువ్వు, అప్పుడు మోకాలు నొప్పి తగ్గుతుంది. ఇంకా బాగా పని చేయకపోతే నువ్వు లావ్ అవుతావు, లావ్ అయితే ఇంకా నొప్పులు వస్తాయంట. ఇప్పుడు బాడీ కూడా ఒక సైకిల్ లాంటిది. సైకిల్ని రోజు నువ్వు 40 కిలోమీటర్లు తిప్పిన దానికి 2 కిలోమీటర్లు తిప్పేదానికి డిఫరెన్స్ ఉందా? నువ్వు రోజు 40 కిలోమీటర్లు సైకిల్ దొక్కావంటే 4 నెలల్లో మూలబడిపోద్ది అది. బాడీ కూడా అంతే. ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఎంత పని చేయాలా, పనికి మనకి మధ్యలో ఎంత రెస్ట్ తీసుకోవాలా, అన్నీ ఉన్నాయి మెడికల్ బుక్స్లో. అవి ఫాలో గారు డాక్టర్లు చెప్పరు. ఎందుకంటే ఆ డాక్టర్ భార్యను కూడా వాడు అట్లా సతాయిస్తుంటాడు. పని చేయి. ఆ లేడీ డాక్టర్లు, మీరు ఇంకా పెద్ద పెద్ద గైనకాలజిస్టులు, పెద్ద పెద్ద న్యూరాలజిస్టులు, వాళ్ళు కూడాను ఎంత ఘోరంగా మాట్లాడతారంటే, సార్ ఇంట్లో అన్నీ నేనే చేస్తాను సార్ పని, అందుకే నీ మోకాలు అరిగిపోయింది అంటుంటాను. ఎవరు చేయమన్నారు? మీరు అంత పెద్ద గైనకాలజిస్టు, అరే బయట పని చేయండి, ఎంతోమంది పేషెంట్ మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు. మీరు 55-60కే మోకాల ఆపరేషన్లు చేసుకొని అదేదో కాంప్లికేట్ అయ్యి మళ్ళీ మూలబడే బదులు 35-40 నుంచే ఇంటి పని చేయొద్దు. మీరు బయట పని చేస్తున్నారు కదా, ఇంటి పని చేయడానికి చాలామంది ఉన్నారు. 140 crores పాపులేషన్ ఉంది మన ఇండియాలో. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేసిపోతారు, ఇంటి పని చేసిపోతారు. ఇది ఆలోచించరు. నా పని నేనే చేయాలా, మా ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది సార్. ఎవరి వంట, భార్యల వంట ఎవరికి నచ్చదు. ఎందుకు? అదే ఫుడ్ తిని 30-40 సంవత్సరాల తర్వాత ఎవరన్నా ఒక మగతను నా భార్య వంట బాగుందంటే 100% అబద్ధం అది. మీరు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే నాలుగుకి కొత్త రుచులు కావాలి. అదే ఉప్మా, అదే ఉప్మా, అదే పప్పు తిని ఎట్లుంటుంది అంటే వాళ్ళకి ఏమన్నా అనుకుంటుంది, తను బాధపడుతుందని వాళ్ళు చాలా బాగుంటుంది, మా ఆవిడ చాలా బాగా చేస్తుంది అంటారు. నేను అప్పుడు అడుగుతుంటే, ఏమంటే నిజం చెప్పండి, ఇప్పుడు మీకు 70 ఏళ్ళు, మీకు 15 సంవత్సరాలు, మీకు 55 years అయింది పెళ్ళి, మీ ఆవిడ వంట ఇప్పటికి నచ్చుతుందంటే నవ్వుతారు. నచ్చదు ఎవరికి. ఆడవాళ్ళు ఏంటి పిచ్చి, అబ్బా నా వంట తప్ప మా ఆయన ఎవరి వంట తినడండి అంట. అది నీ అపోహమ్మ. ఏం వేస్ట్ కదా. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? అంత పని చేయడం వల్ల బాగుంది, అందరూ ఆహా ఓహో అంటారు. బంధువులు వచ్చి తిని వదిన సూపర్, అత్త సూపర్ అంటారు. కానీ నీ మోకాళ్ళు పోతున్నాయి. దాన్ని ఎవడు ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు వచ్చి ఏమైనా తీరుస్తారా? చక్కగా తినేసేసి హ్యాపీగా కిల్లి వేసుకొని టైం అయిపోయింది వెళ్ళిపోతారు. ఏం మూలబడి ఉంటుంది. సో అందుకని బేసికలీ సైంటిఫిక్ రీజన్ అడిగితే ఎందుకు తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ వస్తుందంటే, ఆడవాళ్ళు తగినంత రెస్ట్ తీసుకోకుండా పిచ్చిగా పని చేయడం వల్లనే అన్నది ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది ఇండియన్ ఫీమేల్స్లో. సో ఈ రోజుల్లో మనం చూసుకుంటే హార్మోనల్ చేంజెస్ కూడా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళకి 15 years ఏజ్ దాటిన దగ్గర నుంచి పీసీఓడీస్ చూస్తున్నారు, థైరాయిడ్ సమస్యలు చూస్తున్నారు. ఇవి కూడా ఒక కారణం కావచ్చా ఇవరికి? చాలా మైన్యూట్. నేను ఒకటే చెప్తున్నాను చూడండి, ఓవర్ యూసేజ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ క్రానిక్ పెయిన్స్ ఇన్ ఫీమేల్స్. మీరు మీ బాడీని పిచ్చిగా వాడేస్తున్నారు. దానివల్లనే షోల్డర్ పెయిన్, దానివల్లనే నెక్ పెయిన్, దానివల్లనే మోకాలు పెయిన్, దానివల్లనే ప్లాంటర్ ఫేషియటిస్, దానివల్ల టెన్నిస్ ఎల్బో. సింపుల్. ఇంక వేరే ఆలోచించొద్దు, వేరే రీజనే లేదు. ఇంక హార్మోన్లు ఎంతో ఒక 5% 2% ఉండొచ్చేమో, కానీ వాటిని పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే, నేను ఒకటే చెప్తాను, చాలామంది నా పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు అంటుంటారు, మీ బంధువుల్లో మీ పిన్నో మీ అత్తో ఒకరు చాలా లేజీగా ఉంటారు. ఇంటికి పోతే నీళ్లు కూడా ఇవ్వరు, ఇంటికి పోతే టీ కాఫీ కూడా ఇవ్వరు. మనం తిట్టుకుంటాం వాళ్ళని. వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఒకసారి ఆలోచించుకోండి మీ దాంట్లో. ఎందుకు తెలుసా? వాళ్ళు బాడీని అంత యూజ్ చేయరు. కొంతమంది చెంగు నెగిరి బాబు అంటే ఎంత భయంకరమైన హాస్పిటాలిటీ అంటే, అతిథి మర్యాదలు అంటే, ఇంకా మనము తిని తీసి అది చేసి తినగానే కాఫీ ఇవ్వడం, టీ ఇవ్వడం, జ్యూస్ ఇవ్వడం, ఇంకా ఆ రోజు అంత పిచ్చి. వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు. ఎందుకు? బాడీని యూజ్ చేసేస్తారు. 65 కల్లా స్లోగా అన్నీ పోతాయి, మూలపడతారు. చెయ్యాలి, ఎక్సర్సైజ్ చెయ్యాలి, పని మితం చేసుకొని సైంటిఫిక్గా డాక్టర్ని అడిగి ఎక్సర్సైజ్ చేసుకున్న మహిళలు ఎక్కువ కాలం ఉంటారు, తెలివిగా ఉంటారు. నేను అందుకని ఎగ్జాంపుల్ చెప్పాను. లేజీగా ఉన్నోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మనం అనుకుంటాం లేజీగా ఉన్నోళ్ళు, వాళ్ళు బాడీని యూజ్ చేయలే, మితంగా యూజ్ చేసుకున్నారు, ఎక్కువ కాలం బతుకుతారు. చూసుకోండి కావాల్స్తే మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ. సో అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ హెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడం. విమెన్ హెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడం అంటే విమెన్ ఇంట్లో తక్కువ పని చేయాలి. డిక్టం అంతే. మీరు ఒకటే విషయం, ఎక్కడ ఎవరు చెప్పుంటారు, ఎక్కడ రాసలేదు విమెన్ మొత్తం ఇంట్లో పని చేయాలి, అక్కడ రాసిందా?
ఎక్కడ చట్టం కూడా లేదు, ఎవ్వరు చెప్పలే. కాన్స్టిట్యూషన్లో లేదు, భారతంలో లేదు, భాగవతంలో లేదు, ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు. లేడీసే పని చేయాలని ఉందా? అలా చేయకపోవడం వల్ల హెల్త్ కేర్లో ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇంతమంది జోబుల నుంచి డబ్బులు ఊరికి అనవసరంగా పోతున్నాం. 35 ఇయర్స్కే కానీ మనం ఇది కానీ పిల్లల్లో ఇన్కల్టేట్ చేస్తే లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి 70 ఏళ్ళు పడుతుంది. వాళ్ళ ఏజ్ 70 వచ్చే వరకు బయటికి డాక్టర్ని కన్సల్టే కాదు, నేను రాసిస్తున్నాను. ఏదో డెలివరీస్కి దానికి దీనికి గైనిక్ ప్రాబ్లమ్స్కి వెళ్తారు తప్పితే ఎక్కువ పని చేసిన వల్ల ఇవన్నీ నష్టాలు. సో మరి ఇంత ఎర్లీ స్టేజ్లో మోకాలు నొప్పులు వచ్చాయి, అరిగిపోయి ఉంటే అంత ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు సర్జరీకి వెళ్ళలేరు. సర్జరీని అవాయిడ్ చేసుకోవడం కోసం చాలామంది ఆ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్, టాపికల్స్ యూస్ చేసేస్తూ ఉంటారు. ఎంతకాలం అది? సో కొంతవరకే. మరి సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఏం దీనికి అందుబాటులో ఉంది, ఎలా తగ్గించుకోవచ్చు? 60 ఇయర్స్ వరకు కూడాను, 60 ఏళ్ళ వరకు కూడాను మోకాళ్ళు అరిగిపోతే, మోకాళ్ళ గురించి మాట్లాడుకుంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంటే చేయాలి. ఫస్ట్ కరెక్ట్గా చేయాలి, తప్పకుండా చేయాలి. కానీ ఫస్ట్ అవాయిడ్ చేసుకోవాలా. ఇప్పుడు కానీ అందరూ అంటే ఒక అపోహలో ఉన్నారు, అమ్మో 35 ఇయర్స్కి కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు, ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్న భావన ఉంది. తప్పు. మంచి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆపరేషన్కి ముందు ఉన్నాయి. దాంట్లో నాన్ సర్జికల్లో ది బెస్ట్ అని చెప్పుకునే ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్, ప్లాస్మా థెరపీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, ఇవన్నీ కూడా ఒకటే పేర్లు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 35 ఏళ్ళకి నేను రోజు ఒక 10 మంది అన్న లేడీస్ని చూస్తుంటా 35 ఇయర్స్కి మోకాలు పూర్తిగా అరిగిపోయి. ఈ 35 ఇయర్స్లో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఎందుకు వచ్చింది నాకు నొప్పి, అది తెలుసుకోవాలి, నేను చెప్పాలి. వాళ్ళ యాక్టివిటీస్ కనుక్కొని, ఏ యాక్టివిటీస్ వల్ల వస్తుందో కనుక్కొని, దాని తర్వాత పిఆర్పి చేసి దాన్ని ఫాలో అప్ చేస్తూ మళ్ళీ అటువంటి యాక్టివిటీస్ రిపీట్ కాకుండా మనుషులు మారాలి. సో ఇవన్నీ కలిపితే ఒక కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అవుతుంది అనమాట నీ జాయింట్కి. చిన్నవాళ్లలో 35-40 ఇయర్స్లో ట్రీట్ చేయడం చాలా చాలా కష్టం మాకు కూడా. ఎందుకంటే వాళ్ళ మనసులో అంత ఏంటి, ఇంకా పని చేయాలి, ఇంకా పని చేయాలి. వాళ్ళు వచ్చి అడిగేది అంటే పని చేయడం కోసం ట్రీట్మెంట్కి వచ్చాము సార్, మేము చేయమంటారు. పని చేయడం కోసం కాదు ట్రీట్మెంట్, నీ మోకాలు సెటరేట్ అవ్వాలి, నీకు నొప్పి తగ్గాల, నొప్పి లేకుండా నువ్వు పని చేసుకోవాలా. ఏం పని? నీ పని. మిగతా పనులన్నిటికీ పైరవీగా ఉండాలా. ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అవి చేసుకో. 35 ఇయర్స్ 40 ఏజ్ లోపలే వచ్చింది అని అంటే అప్పుడు పిఆర్పి కనుక తీసుకుంటే 60 ఇయర్స్ 60 దాటే వరకు ఎన్నిసార్లు తీసుకోవాల్సిన నెసెసిటీ అట్లా ఏముండదు, మెయింటైన్ చేసుకోండి, అదే మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. కాలేదు సరే, ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఏంటి సార్, 2 ఇయర్స్ తర్వాత నొప్పి వచ్చింది సార్ అని రండి, మళ్ళీ స్కాన్ చేసుకోండి, మళ్ళీ చూడండి ఎక్కడ ప్రాబ్లం ఉంది. అదే ప్రాబ్లం ఉండాలని రూల్ లేదు కదా. ఏ ట్రీట్మెంట్, ఏ ప్రాబ్లం కోసం అయితే మీరు ట్రీట్మెంట్ తీసుకుని వేరే దానివల్ల నొప్పి రావచ్చు, దానికి కారణం కనుక్కోండి, దాన్ని సింపుల్గా ట్రీట్ చేసుకోండి, మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఏ ట్రీట్మెంట్ పర్మనెంట్ కాదు, సర్జరీ పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్ కాదు, ఏ ట్రీట్మెంట్ జీవితాంతం ఉండదు, సర్జరీ ఉండదు, ఇది ఉండదు, మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏ ట్రీట్మెంట్ కూడా ప్రపంచంలో 100% ఉండదు, పర్మనెంట్ ఉండదు. ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని రాసి ఇవ్వమండి, ఎవరు రాసి ఇవ్వరు. ఆ రోజుకి ఉన్న ఆప్షన్స్లో అన్నీ ముందు పెడితే పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటాను, నేను దీనికి వెళ్తాను సార్ అని. మోకాళ్ళకి సర్జరీ ఉంది, నాన్ సర్జికల్ ఉంది. నాన్ సర్జికల్ ట్రీట్మెంటే ఫస్ట్ ట్రై చేయాలా, చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలా, పేషెంట్ కూడా కరెక్ట్గా డాక్టర్ చెప్పిన మాట వినాలా. మళ్ళీ ఏమైనా ఇబ్బంది వచ్చిందని రావచ్చు, డైలీ డే టు డే లైఫ్లో ఏవో చిన్న చిన్న జరుగుతుంది, అప్పుడు చూసుకోవాలి. చూసుకొని తర్వాత దాన్ని మళ్ళీ నాన్ సర్జికల్గా కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సరే, ఇలా పెయిన్ మేనేజ్మెంట్లోనే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ కాకుండా సో ఇట్లా జాయింట్ పెయిన్స్ కోసం అని హైల్రోనిక్ యాసిడ్ అనే ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారని వింటున్నాము. సో అది దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? హైల్రోనిక్ యాసిడ్ అంటే ఇది లూబ్రికెంట్ తెలుసు కదా, మనం వెహికల్స్లో లూబ్రికెంట్ ఆయిల్స్ వేస్తుంటారు తెలుసు కదా, సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఆయిల్ చేంజ్ అంటారు, ఫిల్టర్ చేంజ్, ఆయిల్ చేంజ్. ఏంటంటే మిషన్ ఫ్రీగా మూవ్ అవడానికి ఒక స్మూత్ అనమాట, అది క్రీమ్ లాంటిది అనుకో, లిక్విడ్. అది పాతకాలంది, 60-70 సంవత్సరాల నుంచి ఉంది. అది నీ జాయింట్ అనుకో, నీ జాయింట్లోకి ఆ లూబ్రికెంట్ పంపిస్తే ఇప్పుడు గుజ్జు అరిగిపోవడం వల్ల బోన్ రాసుకుంటుంది కదా, కొన్ని రోజులు బోన్ రాసుకోకుండా ఉంటుంది, ఆ లూబ్రికెంట్ నెమ్మదిగా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే మళ్ళీ నొప్పి వస్తుంది. టెంపరీ థింగ్. కొంతమంది నెల రోజులు పని చేయొచ్చు, కొంతమంది 2 నెలలు పని చేయొచ్చు, కొంతమంది 3 నెలలు పని చేయొచ్చు. కానీ ఇక్కడ హైల్రోనిక్ యాసిడ్ వాడచ్చు, బట్ టెంపరీ.
హైల్రోనిక్ యాసిడ్ రాంగ్ అడ్మినిస్టర్ చేస్తే నొప్పి 100 రెట్లు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు హైల్రోనిక్ యాసిడ్ ఎక్కడ వేయాలి? జాయింట్లో వేయాలి. కొంతమంది డాక్టర్లు ఇట్లా బ్లైండ్గా ఆఫీస్లోనే కూర్చొని ఇట్లానే వేస్తారు. అది మజిల్లో ఉందనుకో సివియర్ పెయిన్ వస్తుంది, అల్లాడిపోతారు. ఓకే, జాయింట్లో వేయాలి. జాయింట్లో బ్లైండ్గా వేయలేము. దానికి తప్పకుండా అల్ట్రాసౌండ్ అని యూజ్ చేయాలా, లేదా ఫ్లోరోస్కోపీ మిషన్ అని యూజ్ చేయాలి. సో తప్పకుండా మీకు హైల్రోనిక్ యాసిడ్ ఎవరైనా జెల్ ఇస్తున్నారు అంటే, సార్ నాకు మిషన్ కింద చేయండి సార్, బ్లైండ్గా చేయొద్దని చెప్పండి. ఎందుకంటే అది మజిల్లో పడినా టెండాన్స్ మీద పడినా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్తున్నా. అది జాయింట్ ఇమేజ్లో చూసుకొని అల్ట్రాసౌండ్ కానీ ప్లస్ ఫ్లోరోస్కోపీలో చేస్తే సేఫ్గా జాయింట్లు ఇచ్చేయచ్చు. 2 minutes జాబ్, హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. అది కానీ రాంగ్గా ఇస్తే చాలా పెయిన్ వస్తే చాలా రోజులు ఉంటుంది. అదే అది లూబ్రికెంట్, అది థిక్గా ఉంటుంది పేస్ట్ లాగా. అది నీకు జాయింట్లో అయితే స్పేస్ ఉంటుంది, మజిల్లో ఎక్కడ ఉంటుంది స్పేస్? మజిల్ని అది టేర్ చేసుకుంటా మొత్తం అక్కడికంటే సివియర్ పెయిన్ వస్తుంది, ఇంతలో స్వెల్లింగ్ కూడా వస్తుంది. అంటే చాలా మంది అనుకుంటుంది ఏంటి అని అంటే అది కూడా వన్ కైండ్ ఆఫ్ కార్టిలేజ్ లాంటిది, ఇదేమో పదార్థం ఏమో సో జెల్లీ లాగా ఉంటుంది కదా, సో దట్ జెల్ అనేది కుషనింగ్ కోసం. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్లో బేసిక్గా వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, దాని కారణంగా వచ్చేటువంటి మోకాల నొప్పులు, దానికి అందుబాటులో ఉన్నటువంటి PRP ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.